హోటల్ లోబీలో ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళిద్దరూ ఏమీ జరగనట్లు నటిస్తూ ఉంటారు. ఈమె తన అద్దం ద్వారా గెస్ట్ లిస్ట్ ని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ లిస్ట్ లో సీక్రెట్ ఏజెంట్ గురించి ఉంటుంది. ఈమె ఏదైనా చూసే లోపే హోటల్ మేనేజర్ బుక్ ని క్లోజ్ చేసేస్తాడు. దాంతో ఈమె అద్దం తీసి తన పార్ట్నర్ తో ఏజెంట్ అడ్రస్ దొరకలేదని చెప్పి సైగ చేస్తుంది. దాంతో ఇతను ఒక ప్లాన్ వేసి హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్లి హోటల్లో రాత్రి ఒక పార్టీ జరగబోతోంది. దాంతో హోటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రెడ్ వైన్ ని పంపించండి అని చెప్తాడు. దాంతో మేనేజర్ స్టాఫ్ ని పిలిచి అన్ని రూమ్స్ కి రెడ్ వైన్ ని పంపిస్తాడు. ఎవరైతే ఆ వైన్ ని తాగను అని చెప్తాడో అతనే సీక్రెట్ ఏజెంట్ అని అర్థం. కొద్దిసేపటికి మేనేజర్ వచ్చి ఒక రూమ్ అతను వైన్ తీసుకోలేదని చెప్తాడు. దాంతో ఈమె ఇంత కాస్ట్లీ వైన్ ని ఎవరు వద్దన్నారు అని అడిగితే మేనేజర్ రూమ్ నంబర్ 502 అని చెప్తాడు. దాంతో అతనే సీక్రెట్ ఏజెంట్ అని వీళ్ళకి అర్థమైపోతుంది. రాత్రవ్వగానే ఈమె రెడీ అయ్యి లిఫ్ట్ ఎక్కుతుంది. అప్పుడే హోటల్ కి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో ఎవరో హోటల్లోకి హంతకులు వచ్చేశారు అని చెప్తారు. ఇది విన్న ఏజెంట్ యొక్క బాడీ గార్డ్స్ అలర్ట్ అయ్యి లిఫ్ట్ దగ్గరికి వెళ్లి గన్స్ ని గురి పెడతారు. ఎవరైతే లిఫ్ట్ నుంచి వస్తారో వాళ్ళని చంపాలని రెడీగా ఉంటారు. ఎప్పుడైతే లిఫ్ట్ వస్తుందో అందులో ఎవ్వరు ఉండరు. దాంతో వీళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వగానే ఈమె పక్క నుంచి దూకి వీళ్ళపై అటాక్ చేసి నలుగురిని చంపేస్తుంది. ఇప్పుడు కేవలం 502లో ఉన్న ఏజెంట్ మాత్రమే మిగిలాడు. అప్పుడే ఈమె తన తలలోని క్లిప్ ని తీసుకుని డోర్ ని ఓపెన్ చేసి వెళ్లి ఆ సీక్రెట్ ఏజెంట్ ని కూడా ఫినిష్ చేసేస్తుంది.